కూసో, ఆడనే కూసో, ఏం కాదు. మన టైం వచ్చినప్పుడు చూపెడదాం. మనం అట్లనే కూర్చుందాము. మన చుట్టూ ఉన్న చోట బచ్చాలందరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవుతూ ఉంటారు. నీకు ఒక సింపుల్ స్టోరీ చెప్తా. ఎక్కడిదో చైనా ప్రోడక్టు ఇండియాలో మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్లతో యాడ్లు, $1 బిలియన్ కంపెనీ ఫార్మేషన్. ఎక్కడిదో ముచ్చట చెప్తలేను, మన ఇండియాలో బోట్ కంపెనీ గురించే మాట్లాడుతున్నా. నీ ఇంట్లో, నా ఇంట్లో, మన దోస్తుల దగ్గర ఎవడో ఒకడు కొనే ఉంటాడు ఆ కంపెనీని. ఎక్కడనో చైనాలో తయారు చేసిన ప్రోడక్ట్ని తీసుకొచ్చి, డిజైన్ కూడా వీళ్ళు చేయరు, తీసుకొచ్చి ఈడ మన ఇండియన్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకే $1 బిలియన్ కంపెనీ అయింది. నువ్వేం చెప్తున్నావు? నేను పైసలు రెడీ అయితేనే బిజినెస్ స్టార్ట్ చేస్తా, నేను ఫుల్ స్కిల్డ్ అయితేనే బిజినెస్ స్టార్ట్ చేస్తా, నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తేనే బిజినెస్ స్టార్ట్ చేస్తా. అసలు ఏ పార్ట్నర్షిప్స్ వద్దు, ఎవరికి నేను సంపాదించిందల్లా రూపాయి పోవద్దు, నేను సంపాదించకున్నా మంచిదే, నా వల్ల ఇంకొకరికి రూపాయి పోవద్దు అని చెప్పి కూర్చున్న కాడ కూర్చొని కొంగ చెప్పని చెప్తున్నావు. క్లియర్గా చెప్తున్నా, నీ లైఫ్లో ఏదన్నా చేంజ్ కావాలంటే నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. కూర్చున్న కాంచెల్లి ముందుకు పో. అసలు ఏం సంపాదించిన దానికంటే పార్ట్నర్షిప్లలో ఆటాన సంపాదించినా కూడా ది బెస్ట్ థింగ్. మీ చుట్టూ ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని వలగొట్టి బయటికి వచ్చి ఏదో ఒక తీరులా అట్లీస్ట్ ఒక 10%, 5% అన్న బిజినెస్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి. 100% చెప్తున్నా, స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 ఇయర్లో పక్కా మీరు ఐదర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు, లేకపోతే బిజినెస్ ఎట్లా గ్రో చేయాలని తెలివి గెయిన్ చేస్తారు. సో కూర్చోకుండ్రి, మీ ఫ్రెండ్స్లో ఎవరిని కూర్చొనియకుండా ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి.